నలుగురు గంజాయి స్మగ్లర్లు అరెస్ట్. 16 లక్షల విలువైన గంజాయి స్వాధీనం. 16 లక్షల విలువైన 33 కేజీల గంజాయిని కొయ్యూరు పోలీసులు స్వాధీనపరుచుకుని నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు కొయ్యూరు పోలీసులు అందజేసిన వివరాల ప్రకారం గంజాయి అక్రమ రవాణా జరుగుతోందని కొయ్యూరు ఎస్ఐ కిషోర్ వర్మకు అందిన ముందస్తు సమాచారంతో కొయ్యూరు సి శ్రీనివాసరావు ఆదేశాలతో ఎస్ఐ కిషోర్ వర్మ సిబ్బందితో కలిసి చీడిపాలెం జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వస్తున్న ఒక ఆటో, ద్విచక్ర వాహనం పోలీసులను చూసి అనుమానాస్పదంగా ప్రవర్తిస్తూ పారిపోయే ప్రయత్నం చేయటంతో వారిని అదుపులోనికి తీసుకుని వాహనాలను తనిఖీ చేయగా గోనెసంచుల్లో తరలిస్తున్న 33 కేజీల గంజాయి కంటపడింది. గంజాయితో పాటు వాహనాలను 4 సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకున్న పోలీసులు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న మాసాడ బాబ్జీ, పాంగి సింహాచలం, గంగుల సూర్య ప్రతాప్ రెడ్డి, వంటాకుల రాజుబాబు అను నలుగురు నిందితులను అదుపులోనికి తీసుకుని అరెస్టు చేసినట్లు సిఐ శ్రీనివాసరావు ఎస్ఐ కిషోర్ వర్మ తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ 16 లక్షలు పైబడి ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులపై ఎన్డీపీఎస్ కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నామన్నారు. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నటువంటి సమాచారం మేరకు కొయ్యూరు ఎస్ఐ గారు కిషోర్ వర్మ గారు తన సిబ్బందితో కలిసి చీడిపాలెం జంక్షన్ వద్దకు వెళ్ళి వాహన తనిఖీలు చేస్తుండగా అక్కడ ఆయన చూసి కొంతమంది వెహికల్ పారిపోతున్నారు. వాళ్ళని ఇమీడియట్లీ ఆటో మరియు మోటార్ సైకిల్పై వచ్చి వాళ్ళు పోలీసుని చూసి పారిపోతుండగా వెంటనే కొయ్యూరు ఎస్ఐ గారు తన సిబ్బందితో అప్రమత్తమై వాళ్ళని పట్టుకున్నారు. పట్టుకోబడినటువంటి వ్యక్తులను తనిఖీ చేయగా ఆటోలో ఉన్న 2 కోన సంచుల్లో మొత్తం 33.245 కేజీల గంజాయి ఉంది. అలాగే గంజాయి రవాణా చేస్తున్నటువంటి మసాడ బాబ్జీ, పాంగి సింహాచలం, గంగుల సూర్యప్రతాప్ రెడ్డి, వంటాకుల రాజుబాబు అనే నలుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళంతా నిందితులు ఒరిస్సా నుంచి గంజాయిని కొనుగోలు చేసి సామర్లకోట ప్రాంతానికి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్లో కడప, చిత్తూరు తదితర ప్రాంతాలకు తీసుకుని వెళ్ళి అక్కడ అమ్మడానికి కోసం అని చెప్పేసి వీళ్ళు గంజాయి తరలించడం జరుగుతుంది. ఇక నిందితుల వద్ద నుండి మొత్తం 33.245 కేజీల గంజాయి, సుమారు 16 లక్షలు విలువ చేసినటువంటి గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఒక ఆటో నెంబర్ ఏపీ 35W9214 అనే ఆటో మరియు మోటార్ సైకిల్ నెంబర్ ఏపీ 39AX2440 అలాగే 4 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నాం. నిందితులపైన ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నాం. ఎవరైనా సరే అక్రమ మాదక ద్రవ్యాలు రవాణాపై సమాచారం ఉంటే ఖచ్చితంగా పోలీసులకు తెలియజేయాలి. అదే రకంగా సమాచారం తెలియజేసిన వాళ్ళ తాలూకా గోప్యత పాటించబడును. ఎవరైనా ఈ అక్రమ మాదక ద్రవ్యాలు రవాణా చేస్తే వాళ్ళపైన ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడును. అందుకు ప్రజలందరూ కూడా సహకరించాలి. ఎటువంటి సమాచారం ఉన్నా సరే తెలియజేయాల్సిందిగా మీడియా పూర్వకంగా తెలియజేసుకుంటాం.